ప్రభు సన్నిధిలో ప్రభుని ధ్యానిస్తూ ఆయన పాటలు పాడుతూ ఆయన సాక్షిగా నిలబడుతూ ఆయన సన్నిధిలో మనం దీవించేవారుగా మనం దీవించబడేవారుగా ఉండాలి. సహోదరి సహోదరుడా, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, చెప్పలేము. కానీ ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవకుటము. అది ప్రభు నుంచి వచ్చింది కాదు. ఈ లోకంలో ఉన్న అపవాది ఏర్పరిచింది. మనల్ని ఆక్రమించుకుంటానికి అలంకారంతో, రంగులతో ఈ లోకాన్ని సృష్టిస్తుంది. కానీ జీవం కలిగిన దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాలని, నా బిడ్డలు నందిపోని నా దేహం వల్లే ఉండాలని ప్రభు మనకి ఆశపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, మీరెవరు కూడా ఆలోచన ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. ప్రభు సన్నిధిలో నువ్వెంత కన్నీరు కారితో ప్రభుని దీవులు మనకిస్తాడు. నువ్వెంత బలమైన ప్రార్థన కలిగి ఉంటే ఆయన అభిషేకం మన మీద దిగింది. నువ్వెంత ధ్యాన మనసుతో, సంపూర్ణ మనసుతో ఆయన వైపు చూస్తూ సాగిపోతే ఏది కూడా నీకు హాని కాదు. సహోదరి సహోదరుడా, మరి లోకంలో ఉన్నదంతా కూడా ఏది నీది కాదు, నాది కాదు. కానీ ఏదన్నా మనకు ఉన్నదంటే అది మనకి ప్రభు ఇచ్చింది. ఏదన్నా మనం ఆశపడి మనకి మన కుటుంబంలో ఉంది, మనకి ప్రభు ఇచ్చాడంటే అది ప్రభు ఇచ్చింది. కానీ అది నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, లేకపోతే నువ్వెంతో ప్రయాసపడి కష్టపడి పన్నది కాదు. కానీ నువ్వు కష్టపడతాకైనా హారము ప్రభు నీకు నాకు ఇచ్చాడు. నువ్వు ప్రయాణం చేస్తాకైనా సంతోషమైన ప్రయాణాన్ని ప్రభు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నువ్వు అనుకోవచ్చు, ఎంతో ధనం కలిగి ఉంది నా కుటుంబం, ఎంతో ఆస్తి పరులు నా కుటుంబం, నేను ఎవరికి తలవంచం, నా యజమాని పట్ల ఎంతో గౌరవం ఉంది, పలికబడి ఉంది, ఎంతో ధనం ఉంది, ఎంతో చెలగట్టాడుతున్నారు అనుకోవచ్చు. సహోదరి సహోదరుడా, అది ఏనాటికి నీది కాదు, అది ఏనాటికి నువ్వు కాదు, ఏది కూడా నీ అంట రాదు. కానీ చివరికి వచ్చేది ఏంటంటే ప్రభు కృపే, ప్రభు ప్రేమను పొందుకునే వారిగా ఉన్నాం. సహోదరి సహోదరుడా, యేసయ్య మా జీవితాలు మార్చిన దేవుడు, అయా మా ఆలోచన మార్చుకున్న దేవానికి స్తోత్రాలు. అయా ఈ ఆదివారం ఎందుకన్నానంటే ప్రభా, నువ్వు సజీవునిగానైనా మరణములు విడిచినైనా ఆదివారం కానీ లేచావు కాబట్టి ఇదే పునరుత్థానం అని ప్రభునైనా నీ లేఖనంలో రాయబడింది. తండ్రి నీ స్తోత్రాలు. యేసయ్య అయా నీ కృపను మాకు దయచేయండి. వేదిక లేని వారు వేదిక చేస్తున్న గొప్ప దేవుడు, బలమైన జనాలుగా మారుస్తున్నవాడు, ఈ లోకంలో ఉన్న అనేకమైన నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం అయా ధనం ఆక్రమించిపోతుంది, ఆస్తి ఆక్రమించిపోతుంది. అయా మా అలంకరణ, అయా మా వ్యాసనాల జీవితాలు అనేకమైన కూడా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాయ్యా. మేము బయలుదేరుతుంటే ఎవరు మా వైపు చూసి ఆహా మమ్మల్ని మెచ్చుకుంటారు, నీ వస్త్రాలు బాగున్నాయి, నీ శారీ బాగుంది, నీ బైక్ బాగుంది, నీ ధనం బాగున్నాయి, ఎవరు పొగుతారని మేము చూస్తాం. కానీ యేసయ్య, కానీ ఈ లోకంలో ఉన్న పొగతులన్నీ కూడా అవి సూర్యమేనైనా, ఈ లోకంలో ఉన్న కాంతులన్నీ కూడా అవి మాకు దరిద్రులు చేస్తున్నాయా. ఈ లోకంలో ఉన్న ధనమంతా కూడా మాకు వెనకాల అనేకమైన వ్యాధులు, భయంకరమైన రోగములు అనేకమైన కూడా మా వెంటాడుతూ చేస్తాయి. కొందరాలు మేము ఎప్పుడైతే దేని మనసు కలిగి సజీవ లెక్కలో నీ సాక్షిగా నిలబడతాము, నీ సన్నిధిలో నేను అంగలాడుతాము. అయా నీ పాదాలు ఎప్పుడైతే మా కన్నులతో తడుపుతామో అయా మాలో ప్రతి బలహీన నజరేయుడైన యేసు నామములో బయటికి పోవుడుగా నీ ఆత్మతో నింపండి ప్రభా. మా కుటుంబంలో ఉన్న భయంకరమైన పరిస్థితులైనా మా నాయకులాగా తెచ్చుకున్నాం ప్రభా. మా కుటుంబంలో అనేకమైన శోధనలైనా మా అనేకమైన తలంతులు తెచ్చుకున్నాం. యేసయ్య అయా నాది నేనన్న గర్వం తీసేయండి, నాది నేనన్న తలంతులు తీసే ప్రభా. ఈ లోకంలో ఏమీ లేదు కానీ ప్రభా, నీ ప్రేమను ఎంటాడే ప్రభు మాకు దయచేయమని నేను ఆదివారం కలనైనా ప్రభా ఈ పునరుత్థానం ఆదివారం నీ సన్నిధిలో బిడ్డలందరూ శుద్ధపాటు కలిగి వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టినైనా నీ పని మీద ప్రభా టయానికి పరుగులాగా వచ్చారు తండ్రి. నీ కొందనాలు ఈ బిడ్డలు మీరు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, జ్ఞానముతో నింపబడును గాక, స్వరములు అభివృద్ధి పొందబడును గాక, పాటలు పాడబడును గాక, కంట్లములు తెరవబడును గాక, చిక్కుపడక భయపడక అయా దేవుని ఘనమతిని శుద్ధించి గణపరచబడును గాక అని ఎవరికైతే ఆలోచన కలిగిందో వాళ్ళ కుటుంబాలు దీవించబడును గాక. నీ
మహిమ కార్యాలతో మొత్తానికి కూడా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించి స్థాపించు. నజరేయుని యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.